మీ అందరికీ క్రీస్తునామంలో వందనాలు, శుభాలండి. జీవ గ్రంథంలోంచి మనం ఒక మాట చూడగలిగినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనాల్లో మనం చూస్తే అక్కడ కడబూరంలోగానే రెప్పపాటున మార్పు చెందుతాము అని మనకు అక్కడ కనిపిస్తుంది. అట్లయితే ఈ శరీరం మీద మహిమ శరీరం అనేది వస్తుంది అని అక్కడ రాయబడిందండి. ఈ మన శరీరం గురించి, మహిమ శరీరం గురించి మనం ఆలోచిస్తే ఈ శరీరము ఎంతున్నా కూడా కదా, ఈ 100 ఏళ్ళ ఆయుష్లో మరణించి మట్టిలోని కలిసిపోయేదే. కానీ ఆ మహిమ శరీరం అనేది అలాంటిది కాదు కదా. మనం ఇంటికి వాకిన్లు వేసుకొని ఉన్నా కానీ వెళ్ళిపోయే అంత శక్తి ఉంటుంది. ఎక్కడికైనా కూడా వెళ్ళగలదు ఈ మహిమ శరీరం అనేది. అది ఆ మహిమ శరీరముని దేవుడు ఎవరికి ఇస్తాడయ్యా అని అంటే, మారు మనసు పొందిన వాళ్ళకి మహిమ శరీరాన్ని దేవుడు ఇస్తానంటున్నాడండి కదా. డబ్బు చేత కొనేది కాదు, వెండి బంగారములు ఆ మహిమ శరీరమునికి సాటి కావు. దేవుడు ఉచితంగా రక్షణ ఇచ్చాడు, ఉచితంగా ఆ మహిమ శరీరముని ఇచ్చాడు. చాలామంది క్రీస్తుని నమ్ము కూడా మళ్ళా పాపంలో ఉంటూ పాపంలో కొనసాగే వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు మనకి. అలాంటి వాళ్ళకి మహిమ శరీరం దేవుడు ఇస్తాడా? కదా, ఇవ్వడు. వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందంటే, ఇంత బతికి నట్టేట్లో చచ్చామురా అన్నట్లు ఉంటుంది కదా. అలాగే ఎప్పుడు కూడా ఉండకూడదండి. మనము ఆ మహిమను మనం సంపాదించుకోవాలంటే దేవునిలో మనం ఎప్పుడైతే చక్కగా మనం కొనసాగుతామో దేవుడు ఆ మహిమ శరీరాన్ని మనకి ఇస్తాడంట కదా. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్.